తుళ్లూరు లైబ్రరీ సెంటర్లో శుక్రవారం కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. చలో కలెక్టరేట్ పేరిట జూలై 30-31 తేదీలలో ధర్నా జరగనున్న కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రచార జాథా నిర్వహిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద సదరు కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, సిఐటియు రాజధాని డివిజన్ కార్యదర్శి బి లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎం రవి, జె నవీన్ ప్రకాష్, పేరం బాబురావు, మేకల విజయ్ కుమార్, సుఖవేణి, సునీత, సిహెచ్ కిన్నెర, ధర్మతేజ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. కె ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర వ్యాపితంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పనిచేస్తున్నటువంటి పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు, పెట్రోల్ బంకులు, హోటల్సు, షాప్సు, ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ హాస్పిటల్సు, ఇట్లాంటి అనేక సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకి 15 ఏళ్లుగా జీతాలు పెరగలేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి గత 8 ఏళ్లుగా జీతాలు పెరగలేదు. దేశంలో ధరలు మాత్రం అదుపు లేకుండా పెరిగిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కార్మికులకి జీతాలు పెంచాలని ప్రభుత్వాలకి మొరబెట్టుకున్న ప్రభుత్వాలు లెక్క లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాయి. అట్లాగే స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఉపాధి, ఫీల్డ్ అసిస్టెంట్లు, సమగ్ర శిక్ష, సెకండ్ ఏఎన్ఎం ఇట్లాంటి స్కీముల్లో పనిచేసేవాళ్ళు వాళ్ళకి 10,000, 11,000 జీతాలు ఇస్తున్నారు. బతకటానికి మార్గం లేదు, పస్తులతో బతకాల్సి వస్తుంది. పెట్రోలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు ఎడాపెడా పెంచింది. ఇటువంటి పరిస్థితుల్లో బతకటానికి మార్గం లేక అవస్థలు పడుతున్నటువంటి కార్మికులకి జీతాలు పెంచమంటే ముఖ్యమంత్రి గారు మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. రాజధాని అని చెప్తున్నారు. ఈ రాజధాని ప్రాంతంలో పనిచేసే వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకొస్తున్నారు. మరి రాజధాని అన్నారు, రాజధాని నిర్మాణం జరుగుతుంది, కమిషనర్లు పెడుతున్నారు, అక్కడ స్టాఫ్ని పెడుతున్నారు. వాళ్ళకి మాత్రం రాష్ట్రం అంతా జీతాలు ఇస్తున్నారు. మరి ఇది రాజధాని, ప్రపంచంలో ఎక్కడ లేని రాజధాని అయినప్పుడు ఈ రాజధానిలో పనిచేసేటువంటి వాళ్ళకి ఇప్పటికీ మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులకు ఇచ్చే విధంగా 21,000, 24,500 ఇవ్వాలి. కానీ పోరాడితే అది నెలల తరబడి, సంవత్సరాల తరబడి పోరాడితే 2,000, 3,000 పెంచి 15,000 జీతం ఇస్తున్నారు. మిగతా వాళ్ళకేమో 21,000, వీళ్ళకి 15,000. ఇంకా పంచాయతీలకు వెళ్తే అదమంగా ఉంది. ఇంకా పంచాయతీల్లో 9,000, 7,000 జీతం ఇస్తున్నారు. ఈ జీతాలతో ఎట్ట బతకాలి? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. వీళ్ళందరికీ జీతాలు పెంచాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఇవాళ కనీస వేతనాలు పెంచాలని కోరుతూ జూలై 30-31 తేదీల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగేటటువంటి ధర్నాలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుతూ ఈరోజు, రేపు జిల్లా వ్యాప్తంగా ప్రచార జాథా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పటికే ఈ ప్రభుత్వాలు కనీస వేతనాలు పెంచి 17-18 ఏళ్ళు అవుతున్నటువంటి పరిస్థితుంది. అప్పటి నుంచి ఇప్పటికీ ధరలు అనేక రకాలుగా పెరిగినటువంటి నేపథ్యంలో పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక రకాలైనటువంటి తీర్పులు ఇచ్చిన 26,000 వేతనం ఇవ్వాలి, కుటుంబం గడవడానికి 26,000 ఇవ్వాలని చెప్పినప్పటికీ అవేవి పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టుంది. కనీస వేతనాలు బోర్డుని ఏదైతే నియమించారో వాటిని పనిచేయించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలా, కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో కనీస వేతనాలు పెంచినట్టు పరిస్థితుంది. ఏదైనా నిర్ణయం జరిగితే ఆంధ్రప్రదేశ్లో మొదటి నిర్ణయాలు చేస్తున్న పరిస్థితుంది. కానీ కార్మికుల విషయానికి వస్తే ఎందుకు నిర్ణయం చేయట్లేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే కనీస వేతనాలు పెంచాలని, పెంచే వరకు కూడా ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.